నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ సంవత్సరం ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైన జడ్జిమెంట్ ఏదైతే రాష్ట్ర శాసనసభలు అలాగే పార్లమెంట్ చేసిన చట్టాలని బిల్లుల్ని ఇటు గవర్నర్లు కానీ అటు రాష్ట్రపతి కానీ అత్యధికంగా 3 నెలల మించి వాళ్ళ దగ్గర పెండింగ్లో పెట్టుకోవడానికి వీల్లేదు, విత్హెల్డ్లో పెట్టుకోవడానికి వీల్లేదు, విధిగా ఆ బిల్లుల్ని ఆమోదించాలి, లేదంటే వెనక్కి తిప్పి పంపే పని అయితే సరైన కారణాలు మెన్షన్ చేస్తూ అటు శాసనసభలకు పంపే అవకాశం ఉందని చెప్పి ఏదైతే ఒక జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్లో భాగంగా తమిళనాడుకి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులు పాస్ అయిపోయినట్టు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీని మీద భారత రాష్ట్రపతి తనకున్నటువంటి అధికారాలు ఆర్టికల్ 143(1) కింద తనకున్న అధికారాలు ఉపయోగించుకొని సుప్రీంకోర్టుని సలహా కోరింది. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి ఇలా నిర్దేశించవచ్చా అని చెప్పి ఒక 14 అంశాలని భారత రాష్ట్రపతి లేవనెత్తారు. వాటి మీద సుప్రీంకోర్టు అటు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరింది. వాటన్నిటి మీద గత కొన్ని రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. ఈరోజు అన్ని రాష్ట్రాల వాదనలతో పాటుగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ గారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. అయితే అంతిమంగా ఏం జరగబోతున్నది, రాష్ట్ర శాసనసభలు పాస్ చేసిన బిల్లుల్ని గవర్నర్లు శాశ్వతంగా తేల్చకుండా వాళ్ళ దగ్గర విత్హెల్డ్లో పెట్టుకోవచ్చా అన్న దాని మీద కీలకంగా జరుగుతుంది. దాదాపు తమిళనాడుకి సంబంధించి 10 బిల్లులు 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇలాంటి కీలకమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పుడు తీర్పులో ఏముండబోతుంది, నిజంగా గవర్నర్ల వ్యవస్థ క్యాబినెట్ ఆమోదం, క్యాబినెట్ నిర్ణయం మేరకు నడవాలా గవర్నర్, లేదంటే గవర్నర్లు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉందన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చెప్పారు. చర్చలో మనతో పాటు మాల్యాద్రి గారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి, అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది, న్యాయ కోవిదులు వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు వారు కూడా మనతో ఉన్నారు. లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో కిషోర్ పోరెడ్డి గారు తెలంగాణ బీజేపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మాల్యాద్రి గారు నమస్కారం. మాల్యాద్రి గారు, మీకు గుర్తుంటే ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా ఏప్రిల్ 8న జడ్జిమెంట్ వచ్చింది. బహుశా 9వ 10వ తారీఖుల్లో మనం మీతోటే డిబేట్ చేసాం. సుప్రీంకోర్టు ఈ రకంగా ఆదేశించింది, అటు అంటే సూచన అనుకోవాలా ఆదేశం అనుకోవాలా, కరెక్ట్ వర్డింగ్ మీరే చెప్పాలి. అటు రాష్ట్రపతితో పాటు గవర్నర్లకు కూడా 3 నెలల్లోపు తేల్చాలి, తేల్చకపోతే అవి పాస్ అయిపోయినట్టే భావించాలన్నట్టుగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుని మళ్ళీ ఆవిడ ఒక లేఖ రాశారు 143(1) ప్రకారం. అయితే పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు సుప్రీంకోర్టు 5 జడ్జి బెంచ్ ఇది విచారించింది సార్, ధర్మాసనం 5 జడ్జిల ధర్మాసనం ఈ కేసును విచారించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆర్గ్యుమెంట్స్ విన్నది. యాజ్ యూజువల్ ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలన్నీ కూడా గవర్నర్లకి ఇలాంటి అధికారం ఉండడానికి వీల్లేదు, ఒక ఖచ్చితంగా టైం లైన్ ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేశారు వాళ్ళ అడ్వకేట్లు. రూలింగ్ పార్టీ బీజేపీ పాలిత లేదా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి అధికారం గవర్నర్లకి రాష్ట్రపతికే ఉంటుంది, వాళ్ళకి ఉండాలి, వాళ్ళు ఎంతకాలమైనా విత్హెల్డ్లో ఉంచవచ్చని వాళ్ళు ఆర్గ్యూ చేశారు. అంటే అసలు ఫండమెంటల్గా సరే కేంద్రంకి సంబంధించిన బిల్లుల సంగతి మన తర్వాత ఉంది, కానీ రాష్ట్రంలో శాసనసభలు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి చట్టసభలు బిల్లులు చేసి పంపిస్తే గవర్నర్లు ఎలా వ్యవహరించాలి, దీర్ఘకాలంగా వాళ్ళ దగ్గర విత్హెల్డ్లో పెట్టుకోవటం వల్ల ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పబ్లిక్ విల్ అంటారు, అది ప్రజలు చట్టసభలో ఒక చట్టం చేస్తే అది ప్రజల అభిప్రాయం మేరకు చేసినటువంటి చట్టంగా పరిగణించాలని చెప్తున్నాయి చట్టాలని చెప్తారు. దాన్ని కానీ గవర్నర్లు ఆర్టికల్ 200 ప్రకారం తమకున్న ఆప్షన్స్లో ఈ విత్హెల్డ్ కూడా ఉంది కాబట్టి దానికి టైం లైన్ లేదు కాబట్టి అలా పెట్టేసుకొని కూర్చున్నారని. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మాల్యాద్రి గారు? ముందుగా మిత్రుడు మన తులసిరెడ్డి గారికి ఇంకా ఇతర పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారం. హెచ్ఎంటి ఇంత మంచి కార్యక్రమం చేపట్టి అందరికి చట్టం మీద ఒక మంచి అవగాహన, ముఖ్యంగా మన రాజ్యాంగానికి సంబంధించిన విషయాల మీద అవగాహన చేయడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, చీఫ్ జస్టిస్ గారు ఒక మాట అంటున్నారు, ఇతర దేశాల పరిస్థితి చూడండి, మన రాజ్యాంగం చూడండి. మరి ఈ విచారణ సందర్భంగా ఆయన అన్నది వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. దాంతో పాటు ఇంకో మాట అన్నారు, ముందు చూపుతో మన పెద్దలు రూపొందించారనే ఒక మాట కూడా అన్నారు. ఇక్కడ ఒక వ్యవస్థలో
ఎవరైతే పార్టిసిపెంట్స్ లేదా బెనిఫిషరీస్ అన్ని స్టేక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి దాన్ని సాటిస్ఫై అవ్వాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది సక్సెస్ అనేది మనం చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ మైనారిటీ మెజారిటీ పక్కన పెట్టండి. సెంటర్ లో పార్టీ ఉంటుంది, స్టేట్ లో ఒక పార్టీ ఉంటుంది. అప్పుడు రెండింటి మధ్య సమన్వయం జరపడానికి స్పీకర్ కి విచక్షణ అధికారాలు ఇచ్చారు. అయితే స్పీకర్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి, గవర్నర్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి పంపిస్తుంది. మరి రాష్ట్ర జాబితాల అంశాలపై అధికారం రాష్ట్రాలకే ఉండాలనేది ఒక విధంగా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ పాయింట్ అది. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత 3 లిస్టులు ఉంటాయి, మీకు తెలిసిన విషయం. అది కాంగ్రెస్, స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్ట్ అని. ఇప్పుడు 7వ షెడ్యూల్ లిస్టు 2లో ఉన్న రాష్ట్ర జాబితాకి సంబంధించిన అంశాలపై రాష్ట్ర శాసనసభ వ్యవస్థ బిల్లు చేసి పంపినప్పుడు మరి గవర్నర్ చేయాల్సిన పని ఏంటి అనే దానికి మనము కాసేపు ఆర్టికల్ 143 మరి ఈ రాయటం ఇవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే అది ఆమె విచక్షణ అధికారంలో అది లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కి ఏం జరగబోతుంది అనేది కూడా కాసేపు పక్కన పెడితే 200 చూసినప్పుడు ఏదైనా సరే బిల్లు, ఆ బిల్లుకి గవర్నర్ యొక్క ఆమోదం అనేది చాలా ముఖ్యమైన విషయం. లేకుండా ముందుకు వెళ్ళరు కదండి. సార్ ఆయనకి నువ్వు విత్డ్రాల్ చేస్తున్నారా లేకపోతే అసెంట్ ఇస్తున్నారా అనే పవర్ ఇచ్చారు. 2 ప్రొవిజన్లు పెట్టారు. ఆ ప్రొవిజన్ లో 2వ ప్రొవిజన్ మనం చదివినప్పుడు ఆ గవర్నర్ యొక్క ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఒపీనియన్ ఏంటి? కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయాలా, లేకపోతే ఆయన ఒపీనియన్ లో ఒకవేళ అంటే గవర్నర్ ఒపీనియన్ ఇది కనుక లా అయితే అదేమైనా పవర్ ఆఫ్ హైకోర్టు కి సంబంధించి గానీ ఏదైనా డెరగేటరీ గానీ అంటే ఎండేంజర్ ఆఫ్ ద పొజిషన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఒక పవర్ ఇచ్చారు. అయితే అన్ని బిల్లులు దీని కింద వస్తాయంటే రావు. జనరల్ గా ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ కూడా నేను ఇందాక ఇది కొంచెం చదివాను. సంబంధించి ఇప్పుడు దాకా ఎన్ని బిల్లులు ఆపారు మీద, ఇన్ని సంవత్సరాల్లో 20 బిల్లులు ఆపారని ఇట్లా అంతా డిస్కషన్ అంతా వచ్చింది. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మాత్రమే కాదండి, పవర్ ఆఫ్ ద గవర్నర్. దాంట్లో ఆ పవర్ ఆఫ్ ద గవర్నర్ అనే దాన్ని జుడిషియల్ రివ్యూలోకి కోర్టులు తీసుకోవచ్చు. జుడిషియల్ రివ్యూ చేసినప్పుడు ఏం చూడాలి? స్ట్రిక్ట్ గా లా అనేది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ పర్టికులర్ యాక్ట్ ఏంటి ఆపారు అంటే ఒక డెసిషన్ తీసుకోలేదు. ఓ డెసిషన్ ఒక ఉత్తర్వులు అనేది పాస్ చేయాలి, కన్సిడరేషన్ లో పెట్టుకున్నారు. అయితే ఎంతకాలం ఈ కన్సిడరేషన్ లో పెట్టుకుంటారు? దీని మీద ఏంటంటే జనరల్ గా సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అధికారి ఆయనకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, లేకపోతే జడ్జెస్ కూడా డిస్క్రిషనరీ పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు తీర్పులు ఇచ్చేటప్పుడు కానీ అనేక సందర్భాల్లో. వాళ్ళు చేసే ప్రతి యాక్ట్ కూడా ఫెయిర్ అండ్ రీజనబుల్ గా ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, కాన్స్టిట్యూషనల్ గా ఉండాలి, ఫండమెంటల్ రైట్స్ ను వైలేట్ చేసినట్టుగా ఉండకూడదు, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా లేకపోతే కాన్స్టిట్యూషనల్ ప్రియంబుల్ లో ఉన్న అంశాలకి అనుకూలంగా పోయేటట్టు ఉండాలి వాళ్ళ చర్యలు. ఇక్కడ ఈ 3 months పెట్టడం అనేది అంటే కరెక్టా కాదనేది కాసేపు పక్కన పెడితే సుప్రీంకోర్టు తన యొక్క లేదా హైకోర్టు కానీ ఇవన్నీ కూడా. సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది మాల్యాద్రి గారు, మీరు చూసే ఉంటారు. గవర్నర్ల నిష్క్రియాపరత్వాన్ని ప్రశ్నించే హక్కు, దాన్ని పరివ్యూ చేసే హక్కు, రివ్యూ చేసే హక్కు ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్నది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్తున్నది. అది వేరు సార్, ఆ పవర్స్ వేరు. 140 ఏంటంటే 141 వేరు, 142 సార్, 142 ఆర్టికల్ 142. అదే సార్, 141 వచ్చేసి ఏదైనా లా సుప్రీం కోర్టు చేస్తే అది అన్ని కోర్ట్స్ మీద బైండింగ్ అనేది 141. 142 వచ్చేటప్పటికి అంటే దాని సుప్రీంకోర్టు దాని ఒక పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తూ కంప్లీట్ జస్టిస్ చేసేదానికి ఏ డిగ్రీ కానీ ఆర్డర్ కానీ ఏదైనా సరే త్రూ అవుట్ ద టెరిటరీలో అది పవర్స్ 142. దాంట్లో మళ్ళీ ఒక ఏమన్నారంటే ఎనీ ఆర్డర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరింగ్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్.
ఇప్పుడు గవర్నర్ ని పిలవచ్చా, ఓకే పిలవచ్చా, ఇలాంటివి కూడా ఉంటాయి ఓకే ఓకే 1, 2 కింద. అయితే చెప్పేది ఏంటంటే ఆ పవర్ అది పక్కన పెడితే ఓకే జ్యుడిషియల్ రివ్యూ ఎక్సర్సైజ్ చేస్తూ 3 months టైం పెట్టిందండి. అవును ఇప్పుడు అది పెట్టడం తప్పు అనేది సెంట్రల్ అంటారు. ఆర్గ్యుమెంట్ స్టేట్ వాళ్ళు ఏమంటారు అసలు సబ్జెక్ట్ ఏంటిది, అది కాంకరెంట్ లిస్ట్ లో ఉందో లేకపోతే స్టేట్ లిస్ట్ లో ఉందో అది మీరు చూడండి ఫస్ట్. మాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ మీద మేము లా చేస్తే ఇందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం ఏంటి? ఓకే ఏంటి అని అంటే చీఫ్ జస్టిస్ గారు చెప్పినట్టు పెద్దలు కొన్ని సందర్భాల్లో ఊహించారు. అంటే రాసిన క్లాస్ 2 సెకండ్ ప్రొవిజన్ కింద మాత్రం ఉన్న సబ్జెక్ట్స్ కి సంబంధించి స్టాప్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, రాజకీయంగా ఏ సబ్జెక్ట్ అయినా సరే గవర్నర్ అంటే గవర్నర్ యొక్క డిస్కషన్ లో ఉంది కాబట్టి అసెంబ్లీ వాళ్ళ లేదని నేను ప్రెసిడెంట్ పంపాలను లేదా ఇంకోటను ఆపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దాని దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్. ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకొని స్మూత్ గా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ పాయింట్ అయితే స్టేట్ గవర్నమెంట్ చెప్పే ఒక పాయింట్ అంటే కాంగ్రెస్ అది పక్కన పెట్టి ఎవరైనా మా లిస్ట్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ కి సంబంధించి మేము చట్టం చేసేటప్పుడు ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ గవర్నర్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా రీజనబుల్ గా ఉండాలి, ఫెయిర్ గా ఉండాలి, కన్స్టిట్యూషన్ లా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. దీన్ని సమర్థించడానికి ఎక్కువ మంది అంటే ఇంటెలెక్చువల్స్ అనుకోండి ఒప్పుకుంటున్నారు. ఏమంటుందంటే లేదా సుప్రీంకోర్టు వ్యూలో కూడా చూస్తే స్టాటిస్టిక్స్ చూసినప్పుడు చాలా తక్కువ సందర్భాల్లోనే కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సమస్యని జ్యుడిషియల్ కి వదిలేస్తే జ్యుడిషియల్ రివ్యూలో ప్రాపర్ గా ఒక డెసిషన్ అనేది వస్తుంది. అది జరగబోతుంది. రైట్ సార్. మళ్ళీ